చిన్న చిన్న పదాలతో మలయాళం సులభంగా మాట్లాడండి. చిన్న చిన్న పదాలండి, పెద్ద పెద్ద పదాలతో కష్టపడి నేర్చుకోవాల్సిన పని లేదు. మలయాళం చాలా సులభమైన భాష అండి. ఈ మాట చెప్పగానే తెలుగు వాళ్ళు ఏమంటారంటే మలయాళం చాలా కష్టమైన భాష కదండి, మలయాళం చాలా కష్టమైన భాష కదండి, మీరు చాలా సులభమైన భాష అంటున్నారు. నిజమే, మీరు అనుకున్నట్టుగానే నేను అనుకున్నాను. కానీ మలయాళం భాషను చూసినప్పుడు ఇంత సులభమా అనిపించింది. అదేంటి అనేది వివరంగా తెలుసుకుందాం. అవును, మలయాళం చాలా సులభమైన భాష. ఎలా సులభం అనేది మీకు కొన్ని ఉదాహరణలు చెప్తే మీకే అర్థమవుతుంది ఎంత సులభం అనేది. ఓకే, ఇక్కడున్న వాక్యాలు చూడండి. తెలుగులో నేను కొన్నాను, మేము కొన్నాము, నువ్వు కొన్నావు, అతను కొన్నాడు, ఆమె కొన్నది, వారు కొన్నారు. ఇప్పుడు మనం చెప్పేటప్పుడు తెలుగు గ్రామర్ ప్రకారం నేను అన్నప్పుడు చివరిలో నువ్వు వచ్చింది, కొన్నాను. మేము అన్నప్పుడు ము వచ్చింది, మేములో ఉన్న ము వచ్చింది. నువ్వు అన్నప్పుడు ఊ వచ్చింది. అతను అన్నప్పుడు డు వచ్చింది, లేదా అతడు అన్నప్పుడు డు వస్తుంది. కరెక్టా? అతడు కొన్నాడు అని కూడా అనొచ్చు కదా మనం. ఓకే, ఆమె అన్నది ఇప్పుడు రాలేదు. వారు అన్నప్పుడు రు వచ్చింది, వారు అన్నప్పుడు రు వచ్చింది. కానీ మలయాళంలో ఈ రూల్స్ అన్నీ లేవు. అన్నిటికీ కొన్నాను అన్న ఒక పదమే చెప్తాడు, కొన్నాము అన్న ఒక పదము, కొన్నావు అన్న ఒక పదము, కొన్నాడన్న ఒక పదము, కొన్నదన్న ఒక పదము, కొన్నారన్నది ఒక పదమే. అన్నిటికీ వాంగి 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 అంటాడు. వాంగి, కొన్నానంటే వాంగి, కొన్నామంటే వాంగి, కొన్నామంటే వాంగి. చూసారా? అంటే మళ్ళీ వాళ్ళు ఎలా గుర్తుపడతారు? నువ్వు అన్నప్పుడు కొన్నావు అంటున్నాము, మలయాళంలో నువ్వు అని వాడినప్పుడు వాంగి అంటే కొన్నావని అర్థం. మీకు తెలుగు సెంటెన్సులు మలయాళం సెంటెన్స్ పక్క పక్కన పెట్టినప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ వాక్యాలను మలయాళంలో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. ఈ పేజీ బాగా గమనించండి. తెలుగులో మలయాళంలో నేను అన్నప్పుడు జ్ఞాన్, మేము అన్నప్పుడు ఞంగల్, నువ్వు అన్నప్పుడు నీ, అతను అన్నప్పుడు అవన్, ఆమె అన్నప్పుడు అవల్, వారు అన్నప్పుడు అవర్. మలయాళంలో వచ్చే అర్థాలు అవి. చూసారా? కొన్నాను అన్నప్పుడు వాంగి, కొన్నాము అన్నప్పుడు వాంగి, కొన్నావు అన్నప్పుడు వాంగి, కొన్నాడు అన్నప్పుడు అన్నిటికీ వాంగి వాంగి. అంటే మీరు బాగా గమనించండి, ఎందుకు మలయాళం కష్టం అంటామంటే కొన్ని పదాలు వాళ్ళు ముక్కుతోటే పలుకుతారు. ఇప్పుడు ఉదాహరణకు నేను అనే పదము జ్ఞాన్ 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 ముక్కుతోటే మొత్తం. ఒక విధంగా చెప్పాలంటే ఒక 50% ముక్కుతోటే పలుకుతారు. మనం ముక్కుతో పలికే అలవాటు లేదు, దానివల్ల కష్టం కష్టం అనుకుంటుంటామండి. మేము అన్నప్పుడు ఞంగల్, మిగతా పర్వాలేదు. నువ్వు అన్నప్పుడు నీ, అతను అన్నప్పుడు అవన్. చూసారా? కొన్నాను, కొన్నాము, కొన్నావు, కొన్నాడు, కొన్నది, కొన్నారు అన్నప్పుడు అన్నిటికీ వాంగి. ఇంకొక వాక్యం చూద్దాం, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే విధానం అంతా టెన్సెస్ మొత్తం ఇలానే ఉంటాయండి. టెన్సెస్ అనేది చాలా ముఖ్యం. టెన్సెస్ మీద పట్టుంటే ఆ భాష బ్రహ్మాండంగా మాట్లాడచ్చు అంటారు. మళ్ళా ఇక్కడ అన్నిటికీ ఒకే పదం వాడుతున్నాడు. ఓకే, ఇంకో వాక్యం చూద్దాం. చూసినప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. తెలుగులో మలయాళంలో నేను నిద్రించాను, మేము నిద్రించాము, నువ్వు నిద్రించావు, అతను నిద్రించాడు, ఆమె నిద్రించింది, వారు నిద్రించారు. నేను అంటే జ్ఞాన్, నిద్రించాను అంటే ఉరంగి, నిద్రించామంటే ఉరంగి, నిద్రించామంటే ఉరంగి, నిద్రించాడంటే ఉరంగి, నిద్రించిందంటే ఉరంగి, నిద్రించారంటే ఉరంగి, అన్నిటికీ ఉరంగి. అయితే ఆ ఉరంగి అనేది నీ అన్నప్పుడు నువ్వు నిద్రించావని అనుకుంటారు. అవన్ ఉరంగి అంటే అతను నిద్రించాడు, ఆమె నిద్రించిందంటే అవள் ఉరంగి, వారు నిద్రించారంటే అవర్ ఉరంగి. చూసారా ఎంత ఈజీగా ఉందో? మలయాళం వాళ్ళు ఇంకా మీకు ఈజీగా అర్థం కావడం చెప్తున్నా. ఏ టెన్షన్ తీసుకోండి, ఆ చివరిలో ఒకే పదం వాడతారు వాళ్ళు. మన ఏంటి సబ్జెక్టు తగ్గట్టుగా నేను ఉన్నప్పుడు చివరిలో నువ్వు వస్తుంది, మేము ఉన్నప్పుడు ము వస్తుంది, నువ్వు అన్నప్పుడు ఊ వస్తుంది. కానీ మలయాళంలో అలా రాదండి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా ఎంత సులభంగా ఉందన. తర్వాత ఈ విధంగా
తెలుగు ద్వారా మలయాళం, కన్నడ, తమిళం ఇలా డిఫరెంట్ భాషలు మేమే నేర్పిస్తున్నామండి. ఓకే, నిజమే కదా? మలయాళం చాలా సులభమైన భాష కదా, ఒప్పుకుంటారు కదా? ఆ ఎగ్జాంపుల్ చూస్తే మీరు ఒప్పుకొని ఉంటారు, ఎందుకంటే ఎంత ఈజీగా చూస్తారు కదా. ఓకే, ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. నేను ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ అవుతే ఇలాంటి కొత్త వీడియోలు ఏమొచ్చినా మీకు తెలుస్తాయి. ఈ వీడియో అయిపోయిందండి, తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.